హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాజిక్ కిచెన్. ఈరోజు మన రెసిపీస్ వచ్చేసి గోంగూర చికెన్, పెసరపప్పు చారు. ముందుగా పెసరపప్పుని కడిగి వాటర్ పోసి కుక్కర్ పెట్టేయాలి. బ్రౌన్ రైస్ని 1 గంట ముందు నానబెట్టుకుంటాను నేను. ఈ కూరగాయ ముక్కలన్నీ కట్ చేసుకోవాలి. గోంగూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ముందుగా రైస్ని పెట్టేసి తర్వాత పప్పుని కూడా పెట్టేశాను. ఈలోపు వాటర్ కూడా కాగుతుంది కదా అని తాగటానికి 1 గ్లాస్ వాటర్ పెట్టుకున్నాను. ఇప్పుడు గోంగూర చికెన్కి ముందుగా గిన్నె పెట్టుకున్న తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని కొంచెం పసుపు, ఉప్పు వేసి ఫ్రై అవనివ్వాలి. ఇలా కొంచెం ఉల్లిపాయ మగ్గిన తర్వాత చికెన్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కారం, పసుపు, కొంచెం గరం మసాలా. ఎక్కువ గరం మసాలా అవసరం ఉండదండి. ఫ్రైలకి, కర్రీకి పట్టినంత పట్టదు. అంటే గోంగూర వేస్తాం కదా, మీడియంగా వేసుకోండి, సరిపోతుంది. ఆకుకూర అంతా కలిసిన తర్వాత ఒకసారి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆ తర్వాత వాటర్ పోసి ఉడికించుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ అయితే కనుక చాలా బాగుంటుందండి. ఇప్పుడు పెసరపప్పు చారుకి పెసరపప్పు ముందు ఉడకబెట్టేసుకున్నాను. దీంట్లోకి అయితే టమాటా, 1 ఆనకాయ చిన్న ముక్క, ఉల్లిపాయ ముక్కలు చిరుకులుగా కట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే టమాటాలు, అల్లం వెల్లుల్లి కుమ్ముకుని పెట్టుకుంది, పచ్చిమిర్చి, కరివేపాకు. రైస్ అయితే ఒక పక్కన రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, మెంతులు వేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి వేసుకుని కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత దాని తర్వాత కూరగాయ ముక్కలు వేసేసుకుని లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి. తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, కొంచెం కారం వేసుకుని ఒక చిన్న బెల్లం ముక్క, ఉడికించుకున్న పప్పు వేసుకుని సరిపడినంత వాటర్ పోసుకోవాలి. మీడియంగా ఉంటే సరిపోతుందండి. బాగా పలుసుగా ఉన్నా బాగోదు, బాగా చిక్కగా ఉన్నా పెసరపప్పు చారు బాగోదు. తర్వాత చింతపండు పేస్ట్ నేను సంవత్సరానికి ఒకసారి తీసి పెట్టుకుంటాను. పెసరపప్పు చారుకి చింతపండు ఎక్కువ పట్టదండి. 1 స్పూన్ వేసాను. కొంచెం కొత్తిమీర, కొబ్బరి పొడి వేసేసి మూత పెట్టేసుకుంటే 2 విజిల్స్ వేయించుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీలో అయితే కొంచెం ఉప్పు పడుతుందని వేసుకున్నాను. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి, ఇది కుండ కదండి, కట్టేసినా కూడా ఒక 5 నిమిషాలు అలా ఉడుకుతూనే ఉంది. కాబట్టి కొంచెం వాటర్ ఉండగానే కట్టేయాలి, ఈ మట్టి పాత్రలు ఏదైనా సరే. ఇంక ఈ లంచ్ బాక్స్ కట్టేసాక టిఫిన్ అయితే అందరూ ఓట్స్ తింటున్నామండి. దాని గురించి లంచ్ బాక్స్ కట్టేసి వాళ్ళు రెడీ అయ్యి వచ్చేలోపు ఓట్స్ చేయాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.